సిరిమానోత్సవంలో తొక్కిసలాటకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. సిరిమానోత్సవంలోకి కారుతో వచ్చారు ఆర్డీఓ దాట్ల కీర్తి. ఈ ఉత్సవంలో కారు దిగి రావడంతో కారుతో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యేట్టు కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతున్న సందర్భం. పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఆర్డీఓ కీర్తిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నాయి అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఆమెను పక్కకి తీసుకొచ్చి మరి ముఖ్యంగా ఆ ఇష్యూ నేపథ్యంలో అంటే తొక్కిసలాట్లో కాస్త గాయపడిన మహిళను అస్వస్థకు గురైన మహిళను వెంటనే పక్కకు తీసుకొచ్చి వైద్యం అందిస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి సిరిమానోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు ప్రజలు. విశాఖపట్నం నుంచి కావచ్చు, విజయనగరం నుంచి కావచ్చు, శ్రీకాకుళం ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా తొక్కిసలాట కంటిన్యూ అవుతుందా? ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఎటువంటి పరిస్థితి ఉందనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా విజయనగరం వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. విజయనగరం నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ప్రస్తుతం ఇంకా తొక్కిసలాట పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం సిరిమానోత్సవాలు అయితే ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు కూడా అంగరంగ వైభవంగా చాలా దిగ్విజయంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా చక్కగా పూర్తి చేసుకున్నారు. అదే విధంగా మరోవైపు బొత్స సత్యనారాయణ ఏదైతే స్టేజ్ పైన ఉన్నారో ఆ ఫ్యామిలీ అందరికీ కూడా ఒక పెను ప్రమాదం అయితే తప్పినటువంటి సందర్భం కూడా ఈ రోజు అయితే అదొక రకంగా చోటు చేసుకుంది. అదే క్రమంలోనే మరోవైపు పూర్తిగా సిరిమానోత్సవం అంతా పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిరిమాను అలాగే దానికి సంబంధించిన ఏవైతే ముందుని జాలరీ పందిరి అవన్నీ కూడా ఏవైతే ముందుగా ఉంటాయో అవన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక సైడ్కి తీసుకుని వెళ్ళిన తరుణంలో జనాలంతా కూడా ఒకసారిగా అంటే ఆ క్రౌడ్ అంతా కూడా ఒకసారిగా బయటికి విడిచిపెట్టేసరికి ఒకసారిగా అందరూ వచ్చేసరికి జస్ట్ కొంచెం తోపులాట అయితే మాత్రం జరిగింది. ఈ తోపులాటలో భాగంగా ఆ టైంకి వెళ్ళేసరికి అప్పటికే ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ సిబ్బంది వెహికల్ ఏవైతే ఉన్నాయో జేసీ వెహికల్ కావచ్చు, కలెక్టర్ వెహికల్ కావచ్చు, అలాగే మరో ఆర్డీ వెహికల్ ఇవన్నీ కూడా అటు నుంచి ఒకేసారిగా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది అప్పటికే చూసుకుంటే ఏదైతే సంబంధించిన వెహికల్ అన్ని కూడా పోలీసులు సాగనంపినప్పటికీ ఆర్డీఓ సంబంధించిన వెహికల్ అయితే సైడ్కి ఉండిపోయింది. అంటే ఈ ఒకసారిగా జనాలంతా వచ్చేసరికి అయితే పూర్తిగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ టైంలో జస్ట్ కొంచెంగా అటు ఇటు తోపులాట జరిగిన నేపథ్యం అయితే అదే సమయంలోనే ఒక మహిళకైతే కొంచెం గాయాలైనట్టు అయితే మాత్రం తెలుస్తూ ఉన్నది. అయితే చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికైతే మాత్రం అంత ప్రాణాపాయం కూడా ఏమి లేదు, తొక్కిసలాట కూడా అంతగా ఏం జరగలేదు అంటూ కూడా మనకైతే ఇక్కడ నుంచి పూర్తిగా మనం చూసినటువంటి సమాచారం కూడా ఇది. అంత అంటే ఎక్స్పెక్ట్ చేసేంత ఎక్కువైతే మాత్రం ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. సచిన్ ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా ఇక్కడ పరిస్థితి అంతా కూడా తాజాగా చూసుకుంటే అంతా కూడా క్షేమంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ఈ రోజు ఉత్సవం అయితే మాత్రం చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకునే పరిస్థితి కనిపించింది. కానీ ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి ఘటనలో బొత్స సత్యనారాయణకి ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ వద్ద మాత్రం ఈ రోజు అపశృతి అయితే మాత్రం జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే 3.5 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి స్టేజ్ ఒక్కసారిగా ఒరిగిపోయేసరికి అయితే ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి బొత్స ఫ్యామిలీకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఆవిడ సతీమణి గారు, అలాగే వాళ్ళ పిల్లలు, అలాగే వాళ్ళ బంధువులు అంతా కూడా అదే స్టేజ్ పైన ఉన్నారు. అదే సమయంలోనే ఒకసారిగా స్టేజ్ ఒరిగిపోయేసరికి అయితే మాత్రం ఒక్కసారిగా పూర్తిగా 3.5 అడుగుల ఎత్తు నుంచి పూర్తిగా కిందకి పడిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఒకసారిగా అంతా కూడా గతుక్కుమనేటువంటి పరిస్థితి గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ కారుతో రావడానికి అనుమతి ఉందా, లేకపోతే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? కారుతో రావడానికి వెసులుబాటు ఉంటుందా ఇటువంటి క్రమాలు అంటే ఈ సినిమానోత్సవానికి సంబంధించి? సిరిమాను ఉత్సవం అక్కడికి ఆల్రెడీ విడిచిపెట్టారు. అక్కడ ఆర్డీఓ కారు విషయానికి వచ్చేసరికి ఆ సందర్భం వచ్చేసరికి అక్కడి నుంచి అక్కడ ఎవరు లేరు. ఆ టైంలో అందరూ వచ్చేస్తున్నారు అక్కడికి. అంటే ఆ సందర్భం ఆ సిరిమానోత్సవం ఏదైతే ఆ తిరువీధుల్లో ఉన్నటువంటి కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం నుంచి పూర్తిగా బయటకు వచ్చినటువంటి తరుణంలో అంటే అప్పటికే కారులు లోపలికి వెళ్ళాయి. అంటే అందరూ వెళ్ళిపోయారని చెప్పి సిరిమానోత్సవం క్లోజ్ అయింది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి సరస్సు దగ్గర డిమాండ్ గా అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో దాన్ని వీక్షించేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కావచ్చు, అలాగే రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపించాయి.
ప్రస్తుతానికి అయితే మాత్రం అంతా కూడా క్షేమంగానే ఉంది, ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. నేరుగా ఆర్డీఓ కూడా కీర్తి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నేనైతే ఆ సమయంలో ఆ టైంకి అక్కడ నేను లేను, అప్పటికే నేను వచ్చేసాను అంటే ఆవిడైతే ఆ కారులో లేకుండా బయటకు వచ్చేసారని చెప్తున్నారు. ఎందుకంటే ఆ టైంకి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మాత్రమే ఉన్నారు, ఆవిడ అప్పటికే నడుచుకుంటూ వెళ్ళిపోయారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు విజయనగరానికి సంబంధించి విజయనగరంలో సిరిమానోత్సవానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో తొక్కిసలాట జరిగిందంటే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చనాంశంగా మారింది. సిరిమానోత్సవంలోకి కారుతో ఇటు ఆర్డీఓ దాట్ల కీర్తి వచ్చారంటూ చర్చ జరిగిన సందర్భం. ఉత్సవంలోకి కారు రావడంతో తొక్కిసలాట జరిగిందంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమంగా ఉందంటూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే ఆర్డీఓ కీర్తిపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా ప్రస్తుతం అక్కడ తీవ్రమైన చర్చ జరిగిన సందర్భం. కానీ ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. Viewer discretion is highly advised.